హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ ని షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. రాయదుర్గం పైగా సర్వే నెంబర్ 46లో ఉన్న స్థలం ప్రభుత్వ స్థలమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సర్వే నెంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇందులో 2200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించారు. దీన్ని జీవో నెంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అయితే ఈ స్థలం మొత్తం ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో ఈ స్థలంలో ప్రభాస్ అక్రమంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ని సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం పైగా భూమిలో ఆక్రమిత స్థలాల్లో ఉన్న ప్రహారీ గోడలు, ఇతర గదులను, పశువుల పాకల్ని జేసీబీలు తీసుకొచ్చి మరీ కూల్చేసిన అధికారులు ప్రభాస్ గెస్ట్ హౌస్ గేటుకి తాళం వేసి నోటీసులు అంటించి వెళ్లడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ లేకపోవడంతోనే గేటుకు నోటీస్ అంటించి ఇది ప్రభుత్వ స్థలమన్న సూచికలను ఏర్పాటు చేశామని షేర్లింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర వివరణ ఇచ్చినప్పటికీ మిగతా నిర్మాణాలను కూల్చివేసి గెస్ట్ హౌస్ ను వదిలివేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నిర్మాణాలు కోల్పోయిన పేదలు రెవెన్యూ అధికారుల తీరుపై నిప్పులు కక్కుతున్నారు. ఇలా ఉండగా 3 నెలల క్రితమే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే ఇంతకాలము ఆక్రమణలను తొలగించే పనులు ప్రారంభించలేదని, ఈ స్థలంలోని అన్ని నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు ఇప్పుడు చెబుతున్నారు. Subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.